పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో ఉన్నారు, రవి బుధులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత కుజుడు మిథున రాశిలో, గురుడు మరి వృషభ రాశిలో, ఆ తర్వాత శని వక్రించి మీకు కుంభరాశిలో, రాహువు మరి మీనరాశిలో ఉండడం జరిగింది. ఈ కారణంగా తులారాశి వారికి అందరికీ కూడా ఇదివరకటి కంటే కూడా ముందు వారానికంటే కూడా కొంచెము మీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయి. ఈ వారం మీకు చాదస్తం ఎక్కువైపోతుంది. అలాగే ఇళ్ళు స్థలాలు కొనాలనేటటువంటి ఆలోచనలో మీరు ముందుకు వస్తారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయినవి, అవన్నీ కూడా పూర్తి కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు ఒక దారికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే బలం సరిపోవడం లేదు. మరి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి చాలా అధికంగా ఉంటాయి. అయినా సరే ఏదో రకంగా మీకు దైవ బలం వల్ల ముందుకు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అందరూ కూడా మీ మాయలో పడిపోయి మీరు చెప్పింది వింటూ మీకు అనుకున్న పనులన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ పిల్లలు దుబాయ్ వెళ్ళలేదని, మీ పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని, మరి ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ లోపల ఈ అబ్బాయి నేను ప్రేమించానని చెప్పి దండలేసుకొని మరి మ్యారేజీ చేసుకొని మీ ఇంటికి వచ్చేసరికి ఉద్యోగం లేకుండా తీసుకొచ్చినటువంటి కోడల్ని, మీ కొడుకును కూడా మీరే పోషించాల్సినటువంటి పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ వారం జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా చూడండి. సపరేట్గా నేను మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కట్టాను మా పిల్లలకి అని చెప్పి కొడుకు ఒక రూము, కూతురుకు ఒక రూము ఇస్తే కూర్చొని వాళ్ళు ఫోనుల్లో లవర్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గమనించాలి తులారాశి వారు ఈ వారంలో. లేకపోతే ప్రేమ వివాహాలు జరిగిపోతాయి అన్నమాట మీ పిల్లలకి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి చక్కగా దైవభక్తి బాగా పెరిగి మరి మీరంతా కూడా అనాథ శరణాలయాలు, దేవాలయాలు ఇవన్నీ కూడా దర్శిస్తూ ఉంటారు ఈ వారం. పరిహారాలు వచ్చేసరికి మరి ఈ యొక్క శని జపం చేసుకోవాలా, కేతు జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు ఉలవల్ని, ఈ యొక్క నువ్వుల్ని, మరి అదేవిధంగా నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయాలి. అదేవిధంగా మరి ఈ యొక్క కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రమైనా పర్లేదు, లేదా అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని ఏదో ఒక దాన్ని తీసుకొని పేద బ్రాహ్మణులకి మరి మీరు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయాలా, దేవాలయంలో కానీ బయట కానీ. ఈ విధంగా చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ ఇళ్లలో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి.